హాయ్ అండి, దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు ట్రేడింగ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి కొన్ని న్యూ పాయింట్స్. అలాగే ఈ వీడియోలో కూడా మనం కొన్ని న్యూ పాయింట్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవి చెప్పాలంటే కొన్ని కీ పాయింట్స్ అన్నట్లే. ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి నాలెడ్జ్ తో పాటు కొన్ని కీ పాయింట్స్ కూడా మనం ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడే మనం ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ జర్నీ అనేది చేయగలం అనమాట. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చి డిసిప్లిన్, సెకండ్ వన్ వచ్చి రిస్క్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ వచ్చి ప్రాపర్ ట్రేడింగ్ ప్లాన్, ఫోర్త్ వన్ వచ్చి టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ అన్నమాట. ఈ 4 పాయింట్స్ ఈ రోజు మీకు నేను చెప్దాం అనుకున్నాను. అవి డిసిప్లిన్ వచ్చేసరికి మనం ఒక స్ట్రాటజీకి స్టిక్ అయిపోయి ఉండాలన్నమాట. మనకి మార్కెట్ లోకి వచ్చేసరికి చాలా మంది చాలా స్ట్రాటజీస్ గురించి చెప్తారు. మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీస్ ఏం చేస్తారంటే మార్కెట్ లోకి పెడతారనమాట. అలాగే మనం కూడా ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మనం ఒక నాలెడ్జ్ అనేది తెలుసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మనం ఒక స్ట్రాటజీ అనేది మన మైండ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు దానికి మనం స్టిక్ అయిపోయి ఉండాలన్నమాట. అలాగా డిసిప్లిన్ తో మనం ఒక స్ట్రాటజీకి స్టిక్ అయిపోయి 1 or 2 ఎంట్రీస్ తీసుకొని డైలీ సక్సెస్ఫుల్ ట్రేడర్ కింద మనం జర్నీ చేయొచ్చు అనమాట. సక్సెస్ఫుల్ ట్రేడర్ లాగా మనం జర్నీ చేయొచ్చు ట్రేడింగ్ లో. అదే లేదు అంటే మనం ఒక డిసిప్లిన్ లేకుండా ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాస్ ఏంటండి, మన ఫండ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి అనమాట. అంటే లాస్ అవుతా ఉంటాం మనం క్యాపిటల్ అనేది. ఆ లాస్ అయ్యే క్రమంలో అయ్యో డబ్బులన్నీ పోతున్నాయే అన్న ఒక మన మైండ్ ఏంటంటే ఎమోషనల్ గా ఇది రియాక్ట్ అయిపోయి అది ఎమోషనల్ ట్రేడింగ్ చేసేస్తుంది. మన మైండ్ చెప్పిందే కదండి మన బాడీ అంతా చేసేది. అలాగా మన మైండ్ ఏమైపోయింది అంటే ఎమోషన్ కి గురైపోయింది మన లాసెస్ చూడండి. అందుకని ఎప్పుడు కూడా మన పొజిషన్స్ ఏం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం గ్రీన్ లోనే ఉండాలన్నమాట. లైక్ గ్రీన్ లో అంటే ప్రాఫిటబుల్ గా మన పొజిషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే డిసిప్లిన్ లేకుండా ఎన్నో స్ట్రాటజీస్ మనం మార్కెట్ లో ప్లే చేస్తే ఏమవుతుందంటే లాసెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎమోషన్ కి గురైపోయి మన మైండ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తుంది అనమాట. ఈ ఎమోషన్ కి గురైపోవడమే మెయిన్ కారణం అండి. అందరూ కూడా హ్యూజ్ లాసెస్ అనేవి పొందుతున్నారనమాట. ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీకి స్టిక్ అయిపోయి ఆ స్ట్రాటజీతో చేసేసుకొని ఒక 1 or 2 ట్రేడ్స్ చేసుకొని ప్రాఫిటబుల్ గా మనం బయటకు వచ్చేస్తే మనకి ఏ గ్రీడీనెస్ ఉండదు, ఏ ఎమోషన్ ఉండదు, లైక్ ఏ ఓవర్ ట్రేడింగ్ అనేది ఉండదు. అలాగా ఇంకొకటి వచ్చి నెక్స్ట్ పాయింట్ వచ్చి సెకండ్ వన్ వచ్చి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనం చేసే ట్రేడింగ్ లో మన క్యాపిటల్ మనం ట్రేడ్ చేస్తాం కాబట్టి మన క్యాపిటల్ లో 1 or 2% ఏం చేయాలంటే మనం రిస్క్ చేయాలి. రిస్క్ టు రివార్డ్ రేషియో అని చెప్పేసి ఒక సామెత ఉంటుందన్నమాట మన స్టాక్స్ లో, లైక్ ట్రేడింగ్ మార్కెట్ లో రిస్క్ టు రివార్డ్ రేషియో అన్నమాట. అది ఎప్పుడు మంచిగా ప్లే అవుతుందంటే మనం కన్సిస్టెంట్ గా లెవెల్స్ డ్రా చేసుకొని ఆ లెవెల్ దగ్గర మనం ఎప్పుడైతే బై చేసి సెల్ చేస్తామో ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్ కి మార్కెట్ అనేది జర్నీ చేస్తుంది కదండి. ఆ లెవెల్స్ ని మనం ఏం చేయాలి అంటే ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అది ఎప్పుడు కుదురుతుంది అంటే మనకి నాలెడ్జ్ తెలిసినప్పుడే మార్కెట్ గురించి కుదురుతుంది అనమాట. అప్పుడు ఆ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఇంకో లెవెల్ మనం డ్రా చేసుకుంటాం. అదేంటి టార్గెట్ పెట్టుకున్నప్పుడు అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనం అంటే మన స్టాప్ లాస్ రూపంలో కొన్ని పాయింట్స్ అనేవి మనం రిస్క్ చేస్తాము. దాన్ని రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారనమాట. థర్డ్ వన్ వచ్చి హ్యావ్ ఏ ట్రేడింగ్ ప్లాన్ అంటే మనకు ఒక ప్లానింగ్ అనేది ట్రేడ్ చేసే ముందు ఉండాలన్నమాట. ఎలా ఉండాలి అంటే ఈరోజు ప్రీవియస్ డేస్ మార్కెట్ ఎలాగ ప్లే అయింది, ఎలాగ వెళ్ళింది, ఈ రోజు ఎలా ఉండిపోతుంది దాన్ని కన్సిడర్ చేసుకొని న్యూసెస్ ఇవన్నీ కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మార్కెట్ అనేది ఇవన్నీ కూడా కన్సిడర్ మనం చేసుకొని ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేది మనం ఓన్ గా సెటప్ చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్ గా వేరే వాళ్ళతో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి షిప్ మెంటాలిటీ అని చెప్పేసి, అలాగే మాత్రం కూడా ఉండొద్దండి. లాసే రానివ్వండి లాభమే రానివ్వండి, ఫస్ట్ మీరు మీ ప్రయత్నం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు
మీరుగా చేసే ప్రయత్నంలోనే ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఈ రోజు కాకపోవచ్చు, నెక్స్ట్ డే అనేది మనం ఖచ్చితంగా సక్సెస్ చూడగలం. మనం ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించుకోవాలండి, వితౌట్ ఫెయిల్ వి కాన్ సక్సెస్. మనం ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలనేది జరగదండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి సక్సెస్ చేయాలని లేదు. వితౌట్ ఫెయిల్ వి కాన్ సక్సెస్ అండి. అలాగా కొన్ని ఉంటాయండి ట్రేడింగ్ లో, అవన్నీ మనం చూసుకోవచ్చు. ఏ ట్రేడర్ వితౌట్ ప్లాన్ ఈజ్ ఏ జస్ట్ గ్యాంబ్లింగ్. మనకి అదే చెప్తున్నానండి. మనం ట్రేడింగ్ ప్లాన్ లేకపోతే మనం చేసే ట్రేడింగ్ ని ఎలా కన్సిడర్ చేస్తారు అంటే గ్యాంబ్లింగ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఏ ట్రేడర్ వితౌట్ ప్లాన్ జస్ట్ ఏ గ్యాంబ్లింగ్, అది గ్యాంబ్లింగ్ కిందే వస్తుంది అనమాట. 4th వన్ వచ్చి టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో అప్పుడు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, వీటి రోల్ ఏంటి మార్కెట్ లో అని చెప్పేసి మనకి అర్థమవుతుందంట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ మీదే మన ట్రేడర్స్ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. లైక్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రాఫిట్స్ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. మనం ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. ఈ ఫండమెంటల్ అంటే ఈ స్టాక్ యొక్క ఫౌండర్ ఎవరు, లైక్ ఫౌండర్ ఎవరు, ఈ స్టాక్స్ ఎవరివి, లైక్ రిలయన్స్ స్టాక్స్ ఉన్నాయి. అదేంటండి మన వరల్డ్ ఎలా అది ఎలాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, మన ఇండియాలో రిలయన్స్ కంపెనీకి సంబంధించి ఎక్కువ టర్న్ ఓవర్ తీసేది ఆ కంపెనీ, ఎక్కువ గ్రోత్, కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కూడా తెచ్చేది రిలయన్సే. కాబట్టి రిలయన్స్ లో చాలా మంది అందులోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అది లాసెస్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అలాగా ఒక ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం చేయాలన్నమాట. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేసరికి మనం ప్రీవియస్ చార్ట్ ప్యాటర్న్స్ చూసుకొని లెవెల్స్, అక్కడున్న మార్కెట్ యొక్క ప్రెషర్ ఏంటి, లిక్విడిటీ ఏంటి, ఆర్డర్ ఫ్లోస్ ఏంటి, ఆర్డర్ బ్లాక్స్ ఏంటి, దాని డిమాండ్ జోన్ ఏంటి, సప్లై జోన్ ఏంటి, ఇవన్నీ కూడా చేసుకునేది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట. వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకొని యాజ్ ఏ ట్రేడర్ గా మనం ట్రేడింగ్ లో మంచి సక్సెస్ఫుల్ జర్నీ అనేది కొనసాగించాలన్నమాట. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.